సో సాధారణంగా మ్యారేజ్ అయిన తర్వాత బాడీలో కొన్ని కొన్ని పార్ట్స్, లోవర్ అబ్డామినల్ పార్ట్స్ లూజ్ అయినట్టు అయ్యే అంగం వరకు కూడా లైక్ వెజైనా అన్న ఆడవాళ్ళకు సంబంధించిన అంగం అనేది లూజ్ అయిపోవడం, దాన్ని ఎలా టైట్ చేస్తూ ఎలా అవ్వాలి, ఆ ప్లెజర్ తక్కువ అయ్యి ఫ్యామిలీలో ఇబ్బందులు రావడం కొంతమంది ఫేస్ చేస్తుంటారు. సాధారణంగా దానికి సింపుల్ సొల్యూషన్ రెండు ఉన్నాయి. ఒకటి వెజైనల్ హైఫో అని. హైఫో అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అని. ఒక కాండం లాంటిది ఒక చిన్న హ్యాండిల్ పెట్టి ఒక సెట్టింగ్స్ ప్రకారం చేస్తే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ వేవ్స్ ఆ హీట్ వేవ్స్ లో పాస్ అయ్యి మ్యూకోజల్ మెంబ్రెయిన్ అంతా టైటన్ అవుతుంది. అక్కడ కొలాజన్ రీజనరేట్ అవుతుంటుంది. కొలాజన్ రీజనరేట్ వల్ల అది మళ్ళీ టైటన్ అవ్వడం, ఎక్కడైతే ఇది రంధ్రం బాగా పెద్దగా అయింది అది టైటన్ చేసుకోవడం, దాంతో పాటు ఆ ప్లెజర్ పెరగడం అనేది నాన్ సర్జికల్ గా జరిగింది. అలాగే సర్జికల్ గా 1 hour లో సింపుల్ గా సర్జరీ, ఎంత రంధ్రం బాగా ఓపెన్ అయింది, దాన్ని మళ్ళీ ఎంత చిన్నగా చేసుకోవాలి అనేది వెజనోప్లాస్టీ. సో అది ఒకసారి చేశాక 2 months వరకు ఇంటర్ కోర్స్ లో హస్బెండ్ తో కలవకుండా, పార్ట్నర్ తో కలవకుండా ఉండడం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ లైఫ్ లో స్టార్టింగ్ లో వర్జినిటీ అప్పుడు ఎట్లా ఉండిందో అలాగా మళ్ళీ కొంచెం బ్లీడ్ అవుతూ, అంత ప్లెజర్, అంత టైట్నెస్ ఫీల్ అనేది జరుగుతూ హస్బెండ్ వైఫ్ ఇద్దరు చాలా సంతోషంగా ప్లెజర్ఫుల్ లైఫ్ గడపడానికి వెజనల్ లూజ్నెస్ సొల్యూషన్ ఇది.